హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 43. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, వర్క్ చేస్తున్న అన్వి చూపులు పదే పదే వీరేన్ వైపు మల్లుతూనే ఉన్నాయి. వీరేన్ బ్లేజర్ని పక్కనే ఉన్న చైర్పై వేశాడు. అతని షర్ట్ పై 2 బటన్స్ ఓపెన్గా ఉన్నాయి. షర్ట్ స్లీవ్స్ మోచేతుల వరకు మడిచాడు. ఒక చేతిలో ఫైల్, మరో చేతిలో పెన్ పట్టుకుని దాన్ని పెదవులకు ఆనిస్తూ చాలా కాన్సన్ట్రేషన్తో ప్రతి పేజీని చెక్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో కనుబొమ్మలు ముడుచుకుంటూ ఏదో లెక్కలు వేస్తూ మళ్ళీ ఫైల్లోనే మునిగిపోతున్నాడు. అతనలా గమనిస్తున్న అన్వికి ఎందుకో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తనకి తెలియకుండా చెవులు ఎర్రబడ్డాయి. వీరేన్ వైపు చూస్తున్నా కొద్దీ అన్వి మనసులో ఏదో తెలియని అలజడి పెరుగుతూనే ఉంది. అతన్ని చూస్తే ఎందుకలా అనిపిస్తుందో ఆమెకి అర్థం కావడం లేదు. ఇంతవరకు తన జీవితంలో ఏ అబ్బాయిని చూసినా కలగని ఫీలింగ్ వీరేన్పై కలుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అన్వికి తెలియడం లేదు. చివరికి తనలోని ఆ గందరగోళాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా చైర్లో నుంచి లేచింది. ఎవరూ తనని గమనించకముందే క్యాబిన్ నుండి బయటకొచ్చి వాష్రూంలోకి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి మిర్రర్ ముందు నిలబడింది. మిర్రర్లో కనిపిస్తున్న తన మొహం కాస్త ఎర్రగా ఉంది. చెంపల మీద తెలియని వేడి, కళ్ళలో ఏదో మెరుపు. అన్వి, నీకేమవుతుంది? ఆ ప్రశ్నకి సమాధానం ఆమె దగ్గర లేదు. ఇది ఆకర్షణ, ఇష్టమా, అభిమానమా, లేదా ఇంకేదైనా భావమా ఆమెకు తెలియదు. తన వయస్సు జస్ట్ 18 ఏళ్ళు. ఇంకా ప్రపంచ జ్ఞానం తెలియదు. ప్రేమ గురించి కథలో చదివింది, సినిమాల్లో చూసింది, చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో గమనించింది. కానీ ప్రేమంటే ఏంటో తనకి ఇంకా తెలియదు. ఈ వయసులో మనసుకు నచ్చిన అబ్బాయికి అట్రాక్ట్ అవ్వడం సహజమే. అన్వి ఇప్పుడు అదే స్థితిలో ఉంది. అన్వి, నువ్వేం చేస్తున్నావు? వర్క్ చేయకుండా వీరేన్ ఎందుకు చూస్తున్నావు? అతను అక్కను ప్రేమిస్తున్నాడు. ఆలోచన రాగానే ఆమె మొహం పాలిపోయింది. కానీ అక్క వీరేన్ని ప్రేమించడం లేదు కదా. వీరేన్ పట్ల తనకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని క్లియర్గా చెప్పింది కదా. వెంటనే ఆమె అంతరాత్మ బదిలిచ్చింది. ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే అన్వి పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. హార్ట్ బీట్ ఒక్కసారిగా వేగంగా పెరిగింది. ఆ శబ్దం తనకి స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే తన గుండెపై చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి తీసుకుంది. అన్వి, ఇది కరెక్ట్ కాదు. వీరేన్ నా మీద నమ్మకంతో ఎక్స్పీరియన్స్ లేకపోయినా నాకు మంచి జాబ్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు. ముందు నా వర్క్ నేను సరిగ్గా చేయాలి. స్ట్రాంగ్గా తనకి తానే చెప్పుకుంది. ఫేస్ వాష్ చేసుకుని జుట్టుని సరిచేసుకుని లోతుగా ఊపిరి పీల్చుకున్నాను. పెదవులపై చిరునవ్వు చేర్చుకుని అక్కడి నుండి క్యాబిన్కి వెళ్ళింది. వీరేన్ వైపు చూపు మళ్ళిన వెంటనే చూపు మరల్చుకుని వర్క్పై దృష్టి పెట్టింది. వీరేన్ అన్వితో పాటు మిగతా టీం వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్పై వర్క్ చేస్తున్నారు. వీరేన్ వాళ్ళందరికీ టాస్క్ అసైన్ చేస్తూ, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అన్వికి ట్రైనింగ్ ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. రాత్రయింది. డిన్నర్ చేసిన తర్వాత ప్రీషా తన రూమ్లో సోఫాలో పరధ్యానంగా కూర్చుని ఉంది. కాళ్ళను ముడుచుకుని తలని సోఫాకి ఆనించి. ఇంట్లో ఇందు తప్ప ఇంకెవరూ లేరు. విధ్వంస్ 2 రోజుల నుండి ఇంటికి రాకపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది తనకి. ఆమె ఆలోచనలన్నీ వేదాంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతను తన కళ్ళకు కనిపించి వారం కావస్తుంది. ఇన్ని రోజులుగా అతన్ని చూడకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది ఆమెకు. అతను పదే పదే గుర్తొస్తున్నాడు. అతనితో తనని కలిపే బంధం ఎంత లోతైందో ఆమెకి పూర్తిగా అర్థం కాకపోయినా అతని నీలి కళ్ళలు, తన పట్ల ఉన్న ప్రేమను మాత్రం ఆమె ఎన్నోసార్లు చూసింది. తాము చివరిగా కలిసిన మూమెంట్స్ ఆమె కళ్ళ ముందు కదలాడాయి. అతన్ని కౌగిలించుకుని ఏడవడం, అతను తనని గుండెకు హత్తుకుని ప్రేమగా ఓదార్చడం, అతనికి ఆమె పెట్టిన తొలిముద్దు, ఆమె నుదుటిన అతని చిరుముద్దు, అతను ధైర్యం నింపిన మాటలు, మనసును పులకింపజేసిన ప్రేమ ఊసులు, ఆత్మీయ స్పర్శ, ఇవన్నీ గుర్తుకొచ్చి ఆమె పెదవులపై తనకు తెలియకుండానే చిరునవ్వు విరిసింది. చెంపలు సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి. మదిలో ఒక తీయని పులకింత, తనువులో ఒక గమ్మత్తైన తొల్లింత. అంతలోని అతని మిస్ అవుతున్న భావనతో మనసు బాధగా మూలిగింది. వేదాంత్, త్వరగా రా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు రోజులో ఒక్కసారి కనిపించినా చాలు, ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అని తనలో తాను అనుకుంటూ
నిద్ర ఆవహించడంతో లేచి వెళ్ళి బెడ్పై పడుకుంది. చీఫ్ తలుపులతో కాసేపట్లోనే గాఢ నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున దాదాపు 4 గంటలవుతుండగా డోర్ ఓపెన్ అయింది. విధ్వంస్ లోపలికొచ్చాడు. నిద్రలేకను తాగిన మైకము, ఎర్రగా మారిన కళ్ళు, అస్తవ్యస్తంగా ఉన్న అతని షర్ట్, చెదిరిపోయిన జుట్టు, వాడిపోయిన మొహం. చాలా అలసిపోయి పిచ్చి ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు. చేతిలో ఉన్న జాకెట్ని సోఫాలో విసిరేసి బెడ్పై పడుకున్న ప్రీషాని చూస్తూ తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ప్రశాంతంగా పడుకుని ఉన్న ప్రీష అందమైన రూపాన్ని చూడగానే అతని పెదవులపై మోహపు చిరునవ్వు చేరింది. మెల్లిగా బెడ్డెక్కి ఆమె పక్కన చేరి ఆమె చెంపని చేతితో తాకుతుండగా అతని స్పర్శకి మేల్కు వచ్చి కళ్ళు తెరిచిన ప్రీష కళ్ళెదురుగా విధ్వంస్ మొహాన్ని చూసి దిగ్గున లేచి కూర్చుంది. హే ఏంజిల్, నేనే. నా రూమ్లోకి వచ్చేంత ధైర్యం ఇంకెవరికుంది అని నవ్వుతూ ఆమెను కౌగిలించుకున్నాడు. ప్రీష శరీరం అలాగే బిగుసుకుపోయింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కూర్చుంది. ఆహా, నీ కౌగిలిలో ఉంటే స్వర్గంలా ఉంది అని అంటూ కాస్త వెనక్కి జరిగిన విధ్వంస్ ఆమె మోహంలోకి చూస్తుంటే ప్రీష బలవంతంగా నవ్వుతూ చూసింది అతని వైపు. నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. నేను వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు అని అంటూ ఆమె బుగ్గన ముద్దు పెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. అలాగే విగ్రహంలా ఉండిపోయింది ప్రీష. విధ్వంస్ మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె మోహంలోకి చూశాడు. ప్రీష ఎక్కడో చూస్తుంది. ఆమె దృష్టి తనపై లేకపోవడంతో అసహనంగా మారిన విధ్వంస్ ఆమె అరచేతిని కాస్త గట్టిగానే కొరికాడు. ఆ నొప్పికి దిగ్గున తల తిప్పి అతని మొహంలోకి చూసింది ప్రీష. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కళ్ళల్లోని నీళ్లు విధ్వంస్ కోపాన్ని ఒక్కసారిగా కరిగించేశాయి. అయ్యో సారీ ఏంజిల్, నేను నిన్ను మళ్ళీ బాధ పెట్టాను. నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను ఎలా ఫీల్ అవుతాను చెప్పు. నీ దృష్టి ఎప్పుడూ నా మీదే ఉండాలి, కానీ నిన్ను చూస్తుంటే ఇంకెక్కడో ఉన్నట్టుంది అని అన్నాడు అనుమానంగా చూస్తూ. ఆహా, అదేం లేదు. నిద్రలో నుండి సడన్గా లేచాను కదా, నిద్రమత్తులో ఉన్నాను అంతే. ఆన్సర్కి విధ్వంస్ మనసు శాంతించింది. నాకు తెలుసు నీ మనసులో నేను మాత్రమే ఉన్నానని అని నవ్వుతూ ఆమె చేయి తీసుకుని ఇందాక బయట చేసిన చోట ముద్దు పెట్టాడు. చిరాగ్గా కళ్ళు మూసి తెరిచింది ప్రీష. విధ్వంస్ మాత్రం ఆమె అసౌకర్యాన్ని పట్టించుకోకుండా ఆమె చేతి వేళ్లతో తన చేతి వేళ్ళని పెనవేస్తూ, చెప్పింజిల్, ఇన్ని రోజులుగా నేను నీతో లేను కదా, నన్ను మిస్ అయ్యావా అని అడిగాడు. ప్రీష ఏం మాట్లాడలేదు. ఇక్కడే ఉన్నావా, బయటికి వెళ్ళావా? ఆ ప్రశ్న వినగానే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిసిందా? ఆమె కళ్ళ ముందు వెంటనే దేవ మొహం మెదిలింది. ఒకవేళ తెలిసిపోయింటే దేవ ఇప్పుడు ప్రమాదంలో పడతాడు. ఆలోచనతోని ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. విధ్వంస్ ఆ మౌనాన్ని గమనించాడు. ఏంజిల్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను ఇక్కడే ఉన్నాను, తినే టైంలో బయటికి వెళ్ళాను అంది తడబాటుని దాచుకుంటూ. అలాగా, నేను లేకుండా గది దాటి బయటికి వెళ్ళాలి అనిపించలేదా? అవును అన్నట్టుగా తలూపింది ప్రీష. ఇప్పుడు చెప్పు, నేను లేనప్పుడు నన్ను గుర్తు చేసుకున్నావా అంది. ఆ మాట వినగానే విధ్వంస్ మొహంలో సంతృప్తి కనిపించింది. నాకు తెలుసు. లేచి ఆమెను కౌగిలించుకున్నాడు. ఇంతకాలంగా నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చిందించి. నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉంటావు. నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. నిన్ను వదిలి దూరంగా ఉండడం నాకు నచ్చదు. ప్రీషాకి అతని కౌగిల్లో ఇరుక్కుపోయినట్టుగా, ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. కానీ నాకు కొంచెం ముఖ్యమైన పనుంది, అందుకే కొన్ని రోజులు వేరే దేశం వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఆమెను వదిలి మళ్ళీ ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆ మాట వినగానే ప్రీష మనసుకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ బయటికి కనిపించకుండా వెంటనే దాచుకుంది. విధ్వంస్ ఆమెను చూస్తూ, నువ్వు నాకు చాలా గుర్తొస్తావు. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో నాకు కూడా తెలియదు, కానీ వెళ్ళాల్సింది. ఒకరు చాలా కోపంగా ఉన్నారు, అతను నేనే స్వయంగా కలవాలి అని అన్నాడు. ప్రీష అమాయకంగా చూస్తూ, ఎన్ని రోజులు అని అంది. తెలీదు, అక్కడి పరిస్థితులను బట్టి ఉండాల్సి వస్తుంది అని ఆమె వైపు తిరిగి నవ్వి, కానీ నేను తిరిగి వచ్చాక ముందుగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విని ప్రీష ఒక్కసారిగా షాక్ అవుతూ అతని వైపు చూసింది. అతను కొన్ని రోజులు కనిపించడని సంతోషం ఒక్కసారిగా బాధగా భయంగా మారింది. పెళ్ళి? అవును, ఇంకెంతో దూరం లేదు. ఈ పనంతా పూర్తయ్యాక నిన్ను పెళ్లి చేసుకుని చాలా దూరం తీసుకెళ్తాను.
అక్కడ నువ్వు నేను మాత్రమే ఉంటాం. ప్రీషా ఏం మాట్లాడలేదు. ఆమె గుండెల్లో తుఫాను చెలరేగుతుంది. అయినా బయటకు మాత్రం ప్రశాంతంగానే కనిపించింది. మీరు ఎప్పుడు వెళ్తారో అని అడిగింది. ఈరోజు సాయంత్రమే. ఇంత త్వరగానా? అవును, వెళ్ళక తప్పదు. అప్పటిదాకా హాయిగా నీ ఒళ్ళో రెస్ట్ తీసుకుంటాను. కొన్ని రోజుల నుండి సరిగ్గా నిద్రలేదు అని అంటూ కళ్ళు మూసుకున్నాడు. ప్రీష దీర్ఘంగా నిట్టూర్చి అలాగే ఉండిపోయింది. ఆమె ఒక చేయి అతని ఛాతీపై పెట్టుకున్న విధ్వంస్ ఆమె మరో చేతిని తలపై పెట్టాడు, తల నిమరమన్నట్టుగా. అసహనంగా చూస్తూ తప్పక అతని తల నిమురుతూ ఉంది ప్రీష. నిద్రలేక అలసిపోయిన విధ్వంస్ క్షణాల్లోని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ప్రీష ఆలోచనలో పడింది. ఈ రాక్షసుడు తిరిగి వచ్చేలోగా నేను ఇక్కడి నుండి బయటపడాలి అని మనసులో అనుకుంది. కాసేపటికి ప్రీషాకి నిద్ర ఆవహించగా ఆమె కళ్ళు మెల్లిగా మూసుకున్నాయి. కూర్చొని అలాగే నిద్రలోకి జారుకుంది. ఉదయం 5:30 గంటలు. గాఢ నిద్రలో ఉన్న వీరేన్ ఫోన్ మోగడంతో మేల్కొని ఫోన్ అందుకున్నాడు. స్క్రీన్పై పేరు చూడగానే అతని నిద్రమత్తు వదిలిపోయింది. తన డిటెక్టివ్ ఫ్రెండ్ రోహన్ నుండి టక్కున లిఫ్ట్ చేశాడు. చెప్పరా, ప్రీషా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని ఆతృతగా అడిగాడు. అవునరా, నీ అనుమానం నిజమే. నీ ప్రీష అమ్మ ఇంట్లోనే ఉంది, కన్ఫర్మ్. ఇక ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పు. వీరేన్ కళ్ళు మూసుకుని కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు. వెంటనే తనని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి, అంతే. ఇంకా ఒక్క క్షణం కూడా ఆమెను నరకంలో ఉంచాను. థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు లేకపోతే ఆమెను ఎక్కడ వెతకాలో కూడా నాకు తెలిసేది కాదు. ఇక మిగతాది నేను చూసుకుంటాను అని అన్నాడు వీరేన్. వీరేన్ షటప్, థ్యాంక్స్ చెప్పి మన ఫ్రెండ్షిప్ని చిన్నది చేయకు. నీకోసం నేను చేయగలిగినంతా చేస్తాను. కానీ నువ్వు ఒక్కడివే అక్కడికి వెళ్తానంటే నేను అస్సలు ఊరుకోను. నో రోహన్, నువ్వు ఇప్పటికే చాలా రిస్క్ తీసుకొని చేయాల్సింది చేశావు. ఇప్పుడు నిన్ను కూడా అక్కడ తీసుకెళ్ళి నీ ప్రాణాలని ప్రమాదంలో పెట్టలేను. రోహన్ నిట్టూర్చాడు. సరే, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, కానీ కేర్ఫుల్గా ఉండు. ఆ మనుషులు చాలా డేంజరస్. అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లో లేకున్నా ఏ చిన్న హెల్ప్ కావాలన్నా వెంటనే నాకు కాల్ చెయ్యి. ఓకేరా. ఫోన్ కట్ చేసిన వీరేన్ చూపు తన ఫోన్ స్క్రీన్పై ఉన్న ప్రీషా ఫోటోపై నిలిచిపోయింది. నవ్వుతున్న ఆమె ఫోటోని చూస్తూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి. నేను వస్తున్నాను ప్రీషా, నిన్నక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి. నీకోసం ఏం చేయాల్సి వచ్చినా చేస్తాను అని అనుకుంటూ వెంటనే లేచి డ్రెస్ మార్చుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. మగతగా పడుకున్న విధ్వంస్ కింద నుండి ఎవరిదో పెద్ద అరుపు వినిపించేసరికి చిరాగ్గా మేల్కొన్నాడు. అతని నిద్ర డిస్టర్బ్ అయినందుకు పిచ్చి కోపం వచ్చింది అతనికి. ఆ అరుపు విని ప్రీషా కూడా ఉలిక్కిపడి మేల్కొని, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నారు అని అడిగింది అయోమయంగా చూస్తూ. ఏమో తెలీదు, ఏం జరిగిందో చూద్దాం అంటూ విధ్వంస్ బెడ్ మీద నుండి లేచి బయటికి వెళ్ళబోతుండగా అతని ఫోన్ ఒక్కసారిగా మోగింది. స్క్రీన్పై వచ్చిన మెసేజ్ చూసిన వెంటనే అతని అడుగు ఆగిపోయింది. ఆ మెసేజ్ చూస్తూనే అతని మొహం ఒక్కసారిగా కోపంతో ఎర్రగా మారిపోయింది. ఫోన్ని పట్టుకున్న అతని వేళ్ళు బిగుసుకున్నాయి. ప్రీషా ఆ మార్పుని గమనించింది. ఏమైంది? అతను సమాధానం చెప్పలేదు. కింద ఎందుకంత శబ్దం? ఏం జరిగింది? విధ్వంస్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళల్లోని తీవ్రమైన కోపం చూసి ప్రీషా తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసింది. విధ్వంస్ ఆమె దగ్గరకొచ్చి ఆవేశంగా ఆమె మెడ పట్టుకున్నాడు. ఏంజిల్, నిన్ను నా నుంచి ఎవరు విడదీయలేరు. అతని స్వరం ప్రమాదకరంగా మారింది. అతని చర్యకు భయపడిన ప్రీష ఏమీ అర్థం కాక కళ్ళు తేలేసి అయోమయంగా అతని వైపు చూసింది. నిన్ను నా నుండి విడదీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టాను. అతని పట్టు కాస్త బిగుసుకోవడంతో ప్రీష ఇబ్బందిగా అతని చేతిని పట్టుకుంది. విధ్వంస్, ఇలా ఎందుకు చేస్తున్నావు? ఏం జరిగింది? అతను ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు. ప్రీష దగ్గుతూ తన మెడను రుద్దుకుంది. నీకేమైంది? సడన్గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? విధ్వంస్ ఏదో చెప్పబోతుండగాని వెనుక విండో గుండా ఇందు లోపలికొచ్చింది. ప్రీష ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇందు దహించి వేసేలా ప్రీష వైపు చూస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక విధ్వంస్ వైపు చూసింది ప్రీష. ఏమైంది విధ్వంస్? నాకు తెలియకుండా నేను చేసిన తప్పేంటి? అసలేమే ఇక్కడేం చేస్తుంది అని అడిగింది. విధ్వంస్ చూపు వెంటనే ఇందు వైపు తిరిగింది. నీకోసం నీ మరొక ప్రియుడొచ్చాడు. కింద పోలీసులతో కలిసి నిలబడున్నాడు. వాడు కాక నీకు ఇంకెంతమంది ఉన్నారు అని నీచంగా మాట్లాడుతుంటే చాలు, విధ్వంస్ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు.
ప్రీష 2 చేతులని నోటికి అడ్డంగా పెట్టుకుంది. విధ్వంస్ కళ్ళలో కోపం మండుతుంది. నా ముందు నా ఏంజల్ గురించి మాట్లాడేటప్పుడు నీ మాటలో జాగ్రత్తగా చూసుకో. ఇందు చెంపను పట్టుకుని రగిలిపోతూ అతని వైపు చూస్తుంది. విధ్వంస్ వెంటనే ప్రీష దగ్గరకొచ్చి ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాగాడు. ఏంజిల్, నువ్వు నా దగ్గరున్నంత వరకు నిన్ను ఎవరూ తీసుకెళ్ళలేరు. ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళే ఊహించలేరు. నామరూపం లేకుండా చేస్తాను అని అన్నాడు భయంకరమైన ఆగ్రహంతో. ప్రీషాకి అతని మాటలు మరింత భయాన్ని కలిగించాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు ఏం జరుగుతుంది? విధ్వంస్ సమాధానం చెప్పకుండా ఆమె చేయి పట్టుకుని విండో దగ్గరికి తీసుకెళ్లాడు. నీకు తెలియదు కదా, చూడు అంటూ కిందకి చూపించాడు. ప్రీషా విండో బయటికి చూసింది. కింద పోలీసులతో కలిసి నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా వణికిపోయింది. వీరేన్. ఆమె నోట అనుకోకుండా అతని పేరొచ్చింది. అతను అక్కడికి వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఇలాంటి జరుగుతుందని తను ఎవరికీ ఫోన్ చేయలేదు. ఫోన్ చేసే ఛాన్స్ దొరికినా విధ్వంస్ ఆ పిలుపుని గమనించాడు. అతని మొహం మరింత సీరియస్గా మారింది. వాడి గురించి ఎందుకంత కంగారు పడుతున్నావు ఏంజిల్? ప్రీషా నోట మాట రాక భయంగా చూసింది విధ్వంస్ వైపు. విధ్వంస్ వెనక్కి తిరిగి బయటికి వెళ్ళబోతుండగా ప్రీషా వెంటనే అతని ముందు నిలబడింది. విధ్వంస్, ఏంటి? అతన్నేం చేయకు. ఆ మాట వినగానే విధ్వంస్ ఆగి ఆమెను కోపంగా చూస్తూ, వాడి కోసం ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎవడు వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఇంకొకరి కోసం ఇంతగా కంగారు పడ్డం నేను భరించలేను. ప్రీషా తనని తాను కంట్రోల్ చేసుకుని, అతనికి నాకు ఏ రిలేషన్ లేదు విధ్వంస్. అతను నాతో పాటు కలిసి వర్క్ చేశాడు, సీనియర్, అంతకు మించి ఏం లేదు అని అంది. విధ్వంస్ ఆమె మొహాన్ని పరికించి చూశాడు. ఆమె మాటలన్నీ నమ్మాడో లేదో తెలియదు, కానీ అతని కోపం మాత్రం పూర్తిగా తగ్గలేదు. అంతేనా? అసలు ఏ సంబంధం లేకుండా ఇంత పెద్ద రిస్క్ తీసుకుని చావును వెతుక్కుంటూ నీకోసం వస్తాడు. నిజం చెప్పించి. నిజంగా మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం కలిసి పనిచేశాం. ఆ పరిచయం వల్లే నా కోసం ఇక్కడి వరకు వచ్చుంటాడు, అంతకంటే ఏం లేదు అని నమ్మకంగా చెప్పింది. విధ్వంస్ ఆ మొహాన్ని కొన్ని క్షణాలు పరిశీలించాడు. నిజమేనా? ప్రీష బలవంతంగా చిన్నగా నవ్వి, నిజమే, నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని అంది. ఆ సమాధానం విన్న విధ్వంస్ మొహంలో ఒక్కసారిగా సంతోషం మెరిసింది. ఏంజిల్, నీ నోటి నుండి ఈ మాట వినడం నన్నెంత సంతోషపెట్టిందో నీకు తెలీదు. అతని మొహంలో కనిపించిన ఆనందం క్షణాల్లోని అసూయగా మారిపోయింది. కానీ వాడు నీకోసం ఇక్కడికొచ్చాడు, నిన్ను నా దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి. ప్రీష అతని చేతిని మెల్లిగా తన చేతిలోకి తీసుకుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవడం. అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నేను నీతోనే ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఆ మాటలు వినగానే విధ్వంస్ మొహంలోని కఠినత్వం ఒక్కసారిగా కరిగిపోయింది. సంతోషంగా నవ్వుతూ ఆమెను తన దగ్గరికి లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. నిజంగానే ఏంజిల్, నువ్వు నిజంగానే నాతో ఉండాలనుకుంటున్నావా? ప్రీష తనలోని భయాన్ని దాచుకుంటూ బలవంతంగా చిరునవ్వు నవ్వింది. హా, నిజంగానే. విధ్వంస్ ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు. అయితే వాడిని నేనేం చేయను, ఇక్కడి నుండి పంపించేస్తాను. ప్రీషాకి మాటల్లో చెప్పలేని నిశ్చింతగా అనిపించింది. అలాగే అని నెమ్మదిగా తల ఊపింది. ఇదంతా చూస్తున్న ఇందుకి గుండె అగ్నిలా మండిపోతుంది. వాణ్ణి పంపించొస్తాను, నువ్వు బయటికి రాకు అంటూ విధ్వంస్ ప్రీషని వదిలి డోర్ వైపు నడిచాడు. కానీ 2 అడుగులు వేసిన వెంటనే ఆగిపోయాడు. వెనక్కి తిరిగి ఇందుని సీరియస్గా చూశాడు. నా ఏంజిల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నేనిక్కడ ఉంచాను. ఇందు మౌనంగా అతని వైపు చూస్తుంది. ఆమెకు చిన్న గీత పడినా ఈరోజే నీ శవం ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది, అర్థమైందా అన్నాడు పిచ్చి కోపంతో. అర్థమైంది. ఇందు వెంటనే బుద్ధిగా తల ఊపింది. విధ్వంస్ ఆవేశంగా గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రీష భయంతో వణికిపోతుంది. విధ్వంస్ అసలే రాక్షసుడు. ఏమీ చేయనని మాట చెప్పినా ఆమెకు నమ్మకం కలగట్లేదు. ఏమైనా చేస్తాడేమో అన్న భయం, ఆందోళన ఆమెను తీవ్రంగా వేధిస్తుంది. వీరేన్, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈ దుర్మార్గుల గురించి నీకు తెలీదు. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నీకేమైనా జరిగితే? ఆ ఊహని తట్టుకోలేకపోయింది ప్రీష. కంగారుగా విండో దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తూ ఉంది. కిందకి స్టెప్స్ దిగుతున్న విధ్వంస్ వీరేని చూడగానే అతని గుండె బగ్గుమన్న తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని
వీరేన్ని అతని చుట్టూ ఉన్న పోలీసులని గంభీరంగా చూస్తూ కిందకి దిగాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? విధ్వంస్కి వీరేన్ పోలీసుల మధ్య ఎలాంటి సంభాషణ జరగబోతుంది? వీరేన్ పోలీసుల హెల్ప్తో ప్రీషాని కనిపెట్టగలడా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.